కోలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార వచ్చింది కేరళ నుంచి. బౌండరీలు బ్రేక్ చేసి తన టాలెంట్ తో అందరినీ మెప్పించింది. ప్రెజెంట్ లేడీ సూపర్ స్టార్ గా నయన్ రాణిస్తున్నారు. గత ఏడాది షారుఖ్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ చిత్రం జవాన్ లో యాక్ట్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఆమె మార్కెట్ పెంచింది. ప్రెజెంట్ సౌత్ మూవీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్స్ లిస్ట్ లో నయనతార ముందు వరుసలో ఉన్నారు. ఒక్కో సినిమాకి 7 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మంజు వారియర్ మలయాళ సినిమాను దాటి వివిధ భాషా చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా రజనీకాంత్ తో వేట్టయాన్ మూవీలో నటించిన ఈ బ్యూటీ త్వరలో రిలీజ్ కానున్న విడుదల అనే మూవీలో విజయ్ సేతుపతి సరసన యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్గా పేరున్న పార్వతీ తిరువోతు రెమ్యునరేషన్ కంటే కథలకే ప్రాధాన్యమిస్తారు. ప్రొడ్యూసర్స్ కష్టాలు అర్థం చేసుకుని వారికి తగ్గట్టుగా తన పారితోషికం నిర్ణయిస్తారట. ప్రెజెంట్ ఈమె మలయాళ ఇండస్ట్రీలో 35 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మలయాళ ఇండస్ట్రీకే చెందిన అమలా పాల్ ఇతర భాషల్లో టాప్ యాక్టర్స్తో యాక్ట్ చేసి పాపులర్ అయ్యారు. ఈమె గెస్ట్ రోల్కు 25 లక్షలు, లీడ్ రోల్లో 1 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అలాగే సంయుక్త మేనన్ ప్రెజెంట్ ఇతర భాష చిత్రాల్లో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ప్రెజెంట్ ఈ అమ్మడు 70 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మలయాళ సినిమాలో మరో ఫేమస్ యాక్టర్ ఐశ్వర్యలక్ష్మి. ఈమె ఒక్కో మూవీకి 35 లక్షల నుంచి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఆమె తమిళంలో జగమే తంత్రం, పొన్నియిన్ సెల్వన్, కుస్తీ వంటి సినిమాల్లో యాక్ట్ చేస్తారు. ఇక ఫైనల్ గా ఫేమస్ డైరెక్టర్ ప్రియదర్శన్, లిజ్జీ దంపతుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 35 నుంచి 50 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా తమిళ, తెలుగు, కన్నడ ఫిలిం ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు తక్కువ పారితోషికమే ఇస్తున్నారు. ఈ 7 హీరోయిన్స్ మాత్రం 50 లక్షలకు పైగా తీసుకుంటున్నారని క్రిటిక్స్ అంటున్నారు.